నానా ప్రతాప్ లాంటి వాడిని హీరో అనాలి. ఊళ్ళోనే గుమ్మించుకున్నవాడిని హౌ యూ కెన్ సే కదా కదా. గాడ్ మీన్స్ ప్రొటెక్టర్, గాడ్ మీన్స్ విన్నర్, నాట్ సిన్నర్, నాట్ లోజర్ కదా. వాళ్ళు ఎవరినో గాడ్ అనుకుంటున్నారు. ఆ గాడ్ అని అందరినీ ఫ్రాడ్ చేసి మ్యాడ్గా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మన ఆస్ట్రేలియా వెళ్ళాను, అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి తల్లులు వాళ్ళు చక్కగా డ్రెస్ వేసుకుంటున్నారు. హరే కృష్ణ అన్నాడు ఎవరు, హెలికాప్టర్ ఎక్కడానికి వస్తే, ఐ లైక్ దేర్ ప్రసాదం, వెరీ నైస్, హరే కృష్ణ. మమ్మల్ని పార్లమెంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎంపీ జాన్ మొలాహి గారు సెల్వ గారికి నమస్కారం అన్నాడు, హరే కృష్ణ అన్నాడు. మంత్రం చెప్తే మంత్రం చెప్పాడు. నీ పేరేమో రాంబాబా, నీ పేరేమో సుబ్బలక్ష్మి, ఎందుకు లెక్కవి రాముడు పెసానో రాంబాబు తింటాం, ఎందుకని వాడి బైబిల్ ఎక్కింది. కలిపేదా మంచి మతం వెలుగొట్టేదా చెప్పండి, కలిపేది. మనం చూడండి ప్రపంచంలో ఎక్కడైనా క్రైస్తవం ఇస్లాం కలుపుతున్నాయా విడగొడుతున్నాయా? పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? ఏ మతం వల్ల పుట్టింది? బంగ్లాదేశ్ ఏ మతం వల్ల పుట్టింది? ప్రపంచంలో ఎక్కడైనా చూడండి మన దేవాలయాలు వాళ్ళు ఆక్రమించి మసీదుగా మార్చేస్తారు. మనం ఎక్కడైనా ఎవరిదైనా ఆక్రమించామా? మనకు అక్కర్లే, మనం కాపాడుకుంటే చాలు. అదేనా? అది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు పాజిటివ్ సైడ్లో మాత్రమే ఉంటే సరిపోదు. నువ్వు మంచిదాని అయితే సరిపోయిందా? ఎదుటి మంచోళ్ళు అక్కర్లేదా? అదవుతుందా? ఖచ్చితంగా మంచి చెడు ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి బండి మీద వెళ్తున్నావు, మీ తమ్ముడు నాన్నో తీసుకెళ్తావు, నీకు దేవాలయం కనపడుతుంది, ఎలా దండం పెడతావు? నీ పేరేంటి? మళ్ళీ చెప్తుంది, ఎలా దండం పెడతావు? బండి మీద వెళ్తున్నావు, ఎలా అంటారు? బెడ అంటారు, చెప్పు మా బిడ్డ చెప్పు. సంచి బట్టలు సంచి వెళ్ళే ఉంది నాకు రాదు, బెడ అంటారండి అంటే చెప్పు చెప్పు. మా అమ్మ కదా, మా అమ్మ కదా చెప్పు. అది లాస్ట్ ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలా? ఏం మంచిదండి ఫ్లైంగ్ కిస్ ఎరా తల్లి, అంతే కదా అట్లా. సో విషయం ఏంటంటే మనం మసీద్ చూసినా అట్లే అంటాం, చర్చి చూసినా అట్లే అంటాం. మన ఆడపిల్లలు బంగారు పిల్లలు, మసీదులో చర్చిలో కూడా దేవుడు చూసే గొప్ప హృదయాలు ఉన్న పిల్లలు మా పిల్లలు. వాళ్ళకి ఆ మంచి లక్షణం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు హిందువులుగా పుట్టారు కాబట్టి. అదే ఒకసారి గొర్రె అయిపోయింది అనుకో, నువ్వు ఈ కాగితం ఇస్తే, ఈ బుక్ ఇస్తే, పేరేంటి కృష్ణకుమారి తీసుకోదు, ఎందుకంటే దానికి విషయం ఎక్కింది. కాబట్టి అన్ని మతాలు ఒకటే అని మన లాంటి పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఏ మసీదులో ఉన్నాడు అనుకోడు, ఏ చర్చిలో ఉన్నాడు అనుకోడు. కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుసుగా సామెత, తమ్ముడు తమ్ముడే. మీ నాన్నగారు ఉన్నారా? ఇది ప్రశ్న. దీన్ని చండాలంగా అడిగితే తెలుసు కదా, తప్ప కదా కదా కదా. కాబట్టి గివ్ రెస్పెక్ట్. మనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని గౌరవిద్దాం. ఎప్పుడు? వాళ్ళు కూడా గౌరవిస్తే అదైందా? వాళ్ళ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి వాళ్ళ ఊరు కూడా అంత. అందుకే తెలుగు ఇంగ్లీష్లో చెప్తాను. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది సే పోరా, నాట్ రారా, అంతే కదా. ఖచ్చితంగా మనం ఇతరులను గౌరవిద్దాం. ఎప్పుడు? వాళ్ళు కూడా మనం గౌరవిద్దాం. వాళ్ళు ఏమో మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు బొమ్మ అని నోటికి వచ్చింది అయితే మనం గౌరవించచ్చా? సిగ్గులేండి కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ మీ నాన్న తింటే కోపం వస్తుందా కదా కదా నాన్న, అవును కదా. కాబట్టి మన దేశం చాలా గొప్పది. ఇది ఋషిభూమి, పుణ్యభూమి. అందరూ ఒకసారి నమస్కారం పెట్టి మన భారతదేశం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ జ్ఞాన భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవ భూమిలో, ఈ ఋషి భూమిలో, అందరు చెప్పట్లేదు, ఈ ఋషి భూమిలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ముగ్గు రాష్ట్రంలో, కార్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జన్మిస్తున్న నేను, హిందువుగానే జీవిస్తాను,
హిందువుగానే మరణిస్తాను. హిందువుగానే మరణిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తల్లు మీకు అందరికీ వద్దు అని అంటే అది రాకుండా పోదు. ప్రికాషన్ తీసుకోవాలో వద్దా? అందరికీ మా కుట్లే అక్కడ ఉన్నాయి. అందరూ అక్కడ ఏకాదశి పేపర్ తీసుకోండి, మిగిలినవన్నీ ఇక్కడ తీసుకోండి. బుక్కులు కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అందరూ అన్ని తీసుకోండి నాన్న. కార్డులు, స్టిక్కర్లు. గొర్రె పేపర్ మాత్రం మా పిల్లలు లేదురా. అది ఆకాశ పేపర్, ఆకాశ పేపర్. నువ్వు మా పిల్లవు కదరా. ఏం పేరు? అందరూ అన్ని తీసుకోండి. మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. నేను ఇప్పుడు చిన్నపిల్లలకి జన్మాలు ఇస్తే ఒక మాట చెప్తాను. ఏంటంటే చిన్నపిల్లల్ని స్నానం చేసామని ఎలా అడుగుతారు? వెరీ గుడ్. సో పిల్లలకి ఏం చెప్తానంటే పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో మీకు వాల, రాత్రికి జ్వాల, అప్పుడే నువ్వు మంచి బాల. హరే కృష్ణ. మరొకసారి మంత్రం చెప్పండి, మేము వెళ్ళాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. మనం దేవుడు ఇంత మంచి ఒళ్ళు ఎందుకు ఇచ్చాడంటే చక్కగా సెలతో జాయితే కాదు. లోపల దిల్లు, ఆ దిల్లు లోపల దేవుడికి కట్టాలి ఒక ఇల్లు. మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నాం? శుభ్రంగా ఉంది కాబట్టి. శుభ్రంగా లేకపోతే ఏంటిది అని కూర్చోలేం కదా. అర్థమైందా? అలాగే దేవుడు కూడా మన హృదయంలో కూర్చోండి, శుభ్రం అవ్వాలి కదా. ఆ శుభ్రం అవడానికే జపం. ఆ జపం చేయడానికి ఈ మాల. రోజు ఒక 10 నిమిషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మాకు జపం చేయాలి. రోజు చేయకుండా చాలా సంతోషం. నాకు అన్నికంటే ఆనందం ఏమిటంటే మీ నాన్నగారు మంచి పెంపకం పెంచారు. మీరు మంచి కూతురు. మీరు మంచి కూతురు కాబట్టి తర్వాత మంచి భార్య. మీరు మంచి భార్యతో తర్వాత ప్రోగ్రాం మంచి అమ్మ, మధ్యలో ఎలాగో మంచి కోడలు. ఈవిడ మంచి అమ్మ అని చెప్పడానికి రుచి ఎవరు? సాక్షి కదా. ఇలా కదా ఉండాలి. అమ్మా నాన్న డబ్బులు ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు అని చెప్పి బట్టలెస్, యాంగిల్ లెస్, బ్రెయిన్ లెస్, టోటల్లీ యూజ్లెస్. అలా కాకూడదు కదా. ఆడపిల్లంటే అమ్మ కదా. అమ్మరా, నువ్వు పెళ్ళి అవ్వకపోయినా నిన్ను మీ నాన్న అమ్మానే పిలుస్తాను, నేను అమ్మానే పిలుస్తాను. ఎందుకని? యాదేవి సర్వభూతేషు, అందరిలో అమ్మ ఉంది. అందుకని మన చూడగానే అమ్మ అని అనిపించేలాగా మన యొక్క డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి. నా ఒళ్ళు నా ఇష్టం. మన సుమన్ ఉన్నారే, వారు చెప్పారు ఆడపిల్లలో పెళ్ళయ్యాక మీ భర్తకి చూపించాలి, ఊళ్ళో వాళ్ళకి కాదు కదా. ఖచ్చితంగా దేవుడు దేహం ఇచ్చింది జంతువుల్లా జీవించడానికి కాదు, జ్ఞానంతో జీవించాలి. ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది. అందుకని ఆనందంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. కొన్నాళ్ళు ప్రశాంతంగా పళ్ళు రాలే వరకు, ఒళ్ళు రాలే వరకు ప్రశాంతంగా జీవిద్దాం. అవసరం వచ్చింది ఇలాంటి వాళ్ళ దగ్గర వద్దాం. భారత్ మాతాకి, శ్రీమాన్ చరక మహర్షికి, చెబెన మహర్షికి, ఇంకొకరు ఎవరున్నారు? సుశ్రుత మహర్షికి. జై శ్రీరామ్. ధన్వంతరి భగవానికి. తల్లి హరే కృష్ణ. తల్లి థ్యాంక్ యూ.